ముఖ్యంగా నా సాధన అంటే ఒక్కొక్క మహానుభావులు ఒక్కొక్క దిశలో చూస్తారు సాధనని. నేను నా సాధనని శ్రీ విద్య బ్రహ్మ విద్యాపదాయకం. బ్రహ్మము అంటే మోక్షం, అవ్యక్తం. అవ్యక్త పరబ్రహ్మాన్ని పొందడం, మోక్షాన్ని పొందడం ప్రధానం. మోక్షము అంటే విడుదల. దేని నుంచి విడుదల అంటే ఈ పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం అనేటువంటి ఈ సంసార దుఃఖం నుంచి విడుదల. ఈ చక్రంలోంచి నా తరమ భవసాగర మీదను నలిన దర్శన రామాన్ని మనం వింటున్నాం కదా. అందుకని ఈ జన్మ ధన్యం చేసుకుని మరుజన్మ లేకుండా మోక్షాన్ని పొందాలి అంటే జ్ఞానాదేవత కైవల్యం, జ్ఞానమే కైవల్యాన్ని ఇచ్చేది అనే మాట ఉన్నది. మరి ఉపాసన ద్వారా కూడా కైవల్యాన్ని పొందవచ్చు, బ్రహ్మాన్ని పొందవచ్చు అని చెప్పి షోడసాక్షరి మంత్రం కానీ పంచదశి మహామంత్రం కానీ తీసుకున్నట్లయితే షోడసాక్షరి బ్రహ్మ విద్యా షట్కూట మహామంత్రస్య అని సంకల్పం చేసుకుంటున్నాం. అలాగే సౌభాగ్య విద్య లేదా పంచదశి బ్రహ్మ విద్యా మహామంత్రం అని చెప్తున్నాం. అంటే బ్రహ్మ విద్యను అందించడంలో, చేర్చడంలో ఉపాసనాకాండ కూడా ఉపయోగపడుతుంది. సప్తకోటి మహామంత్రాలు ఉన్నాయి మంత్రశాస్త్రంలో. ఏ మంత్రమైనా మనకి ఫలితాలను ఇస్తుంది, కావలసినటువంటి సుఖాలను ఇస్తుంది, లోకాలను ఇస్తుంది. బ్రహ్మ విద్యను మాత్రం ఇవ్వలేదు. బ్రహ్మ విద్యనిచ్చి బ్రహ్మాన్ని దర్శింపజేసే మహావిద్య మాత్రం కేవలం శ్రీ విద్య. మనకి షడామ్నాయాలు ఉన్నాయి, 6 ఆమ్నాయాలు అంట. షడామ్నాయాల్లో అనుత్తరామ్నాయము అనేటువంటి ఆమ్నాయంలో హయ్యెస్ట్ స్టేజ్లో ఉన్నటువంటి మహామంత్రాలు షోడశాక్షరి బ్రహ్మ విద్య, పంచదశి. అందుకని ఈ మంత్రాలను తీసుకున్నట్లయితే బ్రహ్మ విద్యా దర్శనం అవ్వాలి. ఈ మంత్రాన్ని భౌతికమైన సామాన్య సాధనలకు వినియోగించకూడదు, ఎందుకంటే చాలా హయ్యెస్ట్ మంత్రాలు. ఈ మంత్రాలతో ఉపాసన చేస్తున్నప్పుడు బ్రహ్మ విద్య సంబంధమైనటువంటి జ్ఞానాన్ని కూడా మనం కలిపి సాధన చేస్తే ఈ ఉపాసనా ఖండ అంతా కూడా మనకి తెరచాపలాగా ఉపయోగపడుతుంది. ఒక పడవ ఒక పక్క నుంచి ఇంకో నదిలో ప్రయాణం చేస్తూ ఒక స్థానం నుంచి మరొక స్థానానికి వెళ్ళాలి అన్నట్లయితే చుక్కాని పట్టాలి, తెరచాప ఎత్తాలి. అప్పుడు మనం వేసే త్వరగా వడివడిగా పరిగెడుతుంది పడవ. అలాగా ఈ ఉపాసన అనేది ఏంటంటే మనకి మార్గానికి వెళ్ళడానికి త్వరగా నడిపించేది తెరచాప వంటిది. దీనికి తోడుగా జ్ఞానాన్ని కూడా సంపాదించాలి. చాలామంది ఉపాసకులలో నేను చూస్తున్న లక్షణం, తక్కువ లక్షణం ఇది ఒకటే. జ్ఞానం గురించి తక్కువ శ్రద్ధ పెడతారు. కానీ ఆదిశంకరుల సిద్ధాంతంలో ప్రకరణ గ్రంథాలన్నీ చదవడం సాధించిన తర్వాత ప్రస్థానత్రయం, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు అనేటువంటి 3 ప్రస్థానాలు ఉన్నాయి. ఈ 3ంటిని సాధిస్తే తప్ప మానవ జీవితం కాదు. ఇది పశుతుల్యము అని శంకరుల వారు మనకి ఇచ్చినటువంటి మాట. కాబట్టి ఈ ప్రస్థానత్రయాన్ని సాధన చేసి చదివి అవగాహన చేసుకుని సాధన చేస్తూ అంత్యకాలంలో, ప్రయాణ కాలంలో ఈ ఉపాసనలో చేసినటువంటి సాధన అనుభూతుల ద్వారా దేవతని దర్శనం చేసేవారు. అమ్మవారు వ్యక్తావ్యక్త స్వరూపిణి అంటాం మనం, లలితా సహస్రనామంలో వస్తుంది. వ్యక్తము చేస్తుంది ఆవిడే అవ్యక్తంగా కూడా మారుతుంది. పరమేశ్వరుని యొక్క పట్టపు రాణి, ఆ పరబ్రహ్మం యొక్క పట్టపు రాణి. ఆ మాయాశక్తి వ్యక్తమైతే ఈ ప్రకృతిగా ఉంది. ఈ ప్రకృతి అంతా మళ్ళీ తిరిగి విలీనమైపోయినప్పుడు ఆవిడ అవ్యక్తంగా మారిపోతుంది, పరబ్రహ్మలో లీనమైపోతుంది. కాబట్టి మనం తీసుకుని ఈ మాయాశక్తిని ఉపాసన చేసేటప్పుడు ఉపాసనకి తోడుగా ఈ జ్ఞానం సంబంధమైన గ్రంథ పఠనం ద్వారా ఆ జ్ఞాన సంబంధమైన విషయాలు కూడా మన హృదయంలో చోటు చేసుకుంటే మన పరిణతి చాలా విశేషంగా ఉంటుంది. తద్వారా మనం తొందరగా మోక్షం వైపు ప్రయాణం చేయగలుగుతాం. సరే, భగవద్గీతలో 2 మార్గాలు చెప్పారు. ఒకటి దేవయాన మార్గం, ఒకటి పితృయాన మార్గం. ఈ 2 కూడా అవ్యక్తాన్ని ఉపాసించి నిష్కామ కర్మగా చేసిన సాధకుడు దేవయాన మార్గం గుండా అవ్యక్త పరబ్రహ్మాన్ని చెందుతాడు. అదే కామముతో చేసేటువంటి, కోరికలతో చేసేటువంటి భక్తుడు పితృయాన మార్గంలో వెళ్తాడు, వేరే లోకాలు చేరుతాడు. లోకాల్లో తనకున్నటువంటి పుణ్యపాపాలను బట్టి ఆ అనుభవాలు అయిపోతాయి. అది క్షీణించగానే తిరిగి మళ్ళీ భూమి మీదకి జన్మెత్తుతాడు. కానీ కేవల నిరాకార నిర్గుణ పరబ్రహ్మని, ప్రజ్ఞాన ఘనస్వరూపమైనటువంటి అవ్యక్త పరబ్రహ్మను ఉపాసించి జీవన్ముక్త స్థితిలో ఉన్న రమణ మహర్షి లాంటి మహర్షులు ఇక్కడే మనలో వ్యాపించి మన చుట్టూరా ఉన్నటువంటి సర్వాంతర్యామి అనేటువంటి పరబ్రహ్మాన్ని ఇక్కడిక్కడే లైవైపోతారు. వీరు ఏ మార్గాన్ని ఎంచుకుని ఒక మార్గంలో నడవాల్సిన అవసరం లేదు వాళ్ళకి.
అందుకని మనం ఎప్పుడు కూడా క్రమముక్తి అంటారు, దేవయాన మార్గం అంతా క్రమముక్తి. ఆ క్రమముక్తిలో ప్రయాణం ప్రధానం కాదు. నా ఉద్దేశం ఏమిటంటే రమణ మహర్షి లాంటి స్థితి, స్వామివారు అలాంటి స్థితికి చేరాలి అంటే ఉపాసన అనే జ్ఞానంతో సముచ్చయ మార్గంలో నడవాలి. ఈ విషయం మీద నేను చాలాసార్లు ఎంతోమంది, నేను బోధానంద సరస్వతి అమ్మగారని మాతాజీ ఉండేవారు ఇక్కడ మానికొండ దగ్గర, చిన్మయ మిషన్ ఉంది, ఆ మిషన్లో ఉండేవారు. వారి దగ్గర నేను చాలా ప్రకరణ గ్రంథాలు అవి చాలా విద్య వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. నేను వారు నా గురువులు, వేదాంత విద్య గురువులు, బ్రహ్మ విద్య అంతా వారి దగ్గర నుంచి వస్తుంది, వారి దగ్గర నేర్చుకున్నాను. దానికి సీతారామయ్య గారు తోడయ్యేవారు. సీతారామయ్య గారు కూడా భువనేశ్వరిపేట శిష్యులు. అయితే ఆ అమ్మగారి దగ్గర డిస్కస్ చేసేటప్పుడు ఈ రెండు కలిసిన మార్గం, ఉపాసన మరియు ఈ జ్ఞానము కలిసిన మార్గం ప్రయాణం చేయాలి. అది అంటే ఎట్లాగా అంటే శంకరుల వారు కేవలం జ్ఞాన మార్గం తప్ప ఉపాసనా మార్గాన్ని ప్రతిపాదించరు అంటే అమ్మగారు అనేవారు. మరి నా భావం ఇలా ఉంది ఎందుకని చాలా తపన పడేవాడిని. ఒక సమయంలో అనుకోకుండా నేను తణుకు దగ్గర మౌనస్వామి వారు ఒక ఆయన ఉన్నారు, రమణ మహర్షి వారి శిష్యులు వారు, అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ స్వామివారికి పలక మీద రాసి ఇవ్వాలి, వారు మాట్లాడరు. పలక మీద ప్రశ్న రాసి ఇచ్చాను. శంకరుల వారు కేవలం జ్ఞాన మార్గమే సర్వం మోక్షాన్ని ఇచ్చేది, ఏది లేదంటున్నారు. నాకు ఉపాసన జ్ఞానము రెండు కలిపి వెళ్ళాలని నాకు అనిపిస్తుంది. ఉపాసన లేకుండా ఉత్తి జ్ఞానం అంటే ఎట్లాగా, కర్మ ఏదో చేస్తూనే ఉంటాం కదా, ఏమిటి దీనికి మార్గము స్వామి అని చెప్పి రాసిచ్చా. ఆయన చాలా ఆనందపడుతూ నాకు సమాధానం పలక పైన మళ్ళీ రాసిచ్చారు. నువ్వు కర్మ చేస్తున్నా కర్మని కర్మలా చూడకు నాయన, కర్మని జ్ఞాన దృష్టితో చూడు. చూసి నీ ఫలితాన్ని నువ్వు తీసుకోకుండా ఫలితాన్ని భగవదర్పణ చెయ్యి. చేసినప్పుడు కర్మ అవ్వదు. కర్మ చెయ్యనటువంటి జీవుడు ఎవరు ఉండరు ఈ ప్రపంచంలో. ఏదో కర్మ నిత్యం, ఏదో భోజనం చేయడం, పడుకోవడం, నిద్రపోవడం అన్నీ కర్మలే. కాబట్టి ఈ కర్మని చెయ్యాలి. నిషిద్ధ కర్మలు మానేయి. విహిత కర్మలు చేస్తున్నప్పటికీ ఆ కర్మ యొక్క ఫలితం నీకు అంటకుండా ఉండాలి అన్నట్లయితే కర్మ యొక్క ఫలాన్ని సమర్పణ చెయ్యి. జ్ఞాన దృష్టితో చూడు కర్మను కూడాను. అప్పుడు అది జ్ఞానంగా పరిణమిస్తుంది. అప్పుడు స్వామివారు శంకరుల వారు చెప్పినటువంటి జ్ఞానాదేవత కైవల్యం నిజమవుతుంది అన్నారు. నాకు అత్యద్భుతం అనిపించింది. నాకు అలాంటి మహానుభావుల సమక్షంలో ఎన్నో ఇలాంటి ప్రశ్నలలో సమాధానాలు అలా దొరుకుతూ వచ్చాయి నా సాధనలో. నేను ఎప్పుడు పురస్చరణ హోమమో లేకపోతే ఏ హోమం చేసినా సరే మొట్టమొదటి గురుమండలానికి హోమం చేస్తాం. ఆ హోమం చేసినప్పుడు ఆదిశంకర నమ స్వాహ అని చెప్పి, లేకపోతే కళ్యాణ భారత్ ఏ స్వాహ అని చెప్పి మా గురుమండలానికి స్వాహాకారంతో ఆహూతులు వేస్తున్నప్పుడు ఒకటే నమస్కారం పెట్టుకుంటా. నాకు మోక్షాన్ని తెచ్చేటువంటి అద్భుతమైన విషయాలు నాకు దర్శింపచేయి. నాకు ఆ వైపు నాకు మార్గం క్లియర్ చేయని చెప్పి కోరుకుంటూ ఉంటాను. అలాగే నాకు నా జీవితంలో ఎంతోమంది మహర్షులు, మహాత్ముల యొక్క సాంగత్యంలో చాలా చాలా విషయాలు తెలుసుకోగలిగాను. ముఖ్యంగా కొత్తాన సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారి దగ్గర చిన్నమస్తా మంత్రము, కాలభైరవ మంత్రము, మరి సిద్ధ గురుమండల మంత్రాలు, ఎన్నో మంత్రాలు వారి ద్వారా తీసుకుని ఎంతో సాధన చేశాను. మళ్ళీ స్వామివారి చెప్పిన జాడల్లో నడిచాను. వారు చిన్నమస్తని కూడా మోక్ష విద్యగా ప్రతిపాదించారు. చిన్నమస్త అంటే శిరస్సు ఖండించుకున్నది అంటే ఆజ్ఞాచక్రము యోగం, ఇది యోగశాస్త్రం. ఆజ్ఞాచక్రము పైన రుద్రగ్రంథి. రుద్రగ్రంథి అంటే పశుపతి, దాని పరిపాలకుడు, ఈశ్వరుడు. పశుపతి పశువులని ఛేదించినట్టు పశుత్వాన్ని నశింపజేసి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి స్థానం అది. అక్కడ నరకబడింది తల. నరకబడితే సహస్రారం పరమేశ్వరుడి స్థానం కైవల్యం. అందుకని సహస్రారానికి యోగ సిద్ధాంతాన్ని, రుద్రగ్రంథి భేదనము అనేటువంటి సిద్ధాంతాన్ని చూపించేది, జ్ఞానాన్ని ఇచ్చాను అని చెప్పడానికే చిన్నమస్తా స్వరూపం అలా తల ఖండించుకున్నట్టు కనబడేది. ఇవన్నీ చూసిన తర్వాత నాకు నా సిద్ధాంతాలన్నిటికీ ఒక రూపురేఖలు వచ్చాయి. ఒక ఖచ్చితమైన మార్గం, నాకు కావలసిన మార్గం నేను ఎన్నుకోగలిగాను. మన భారతదేశం, హిందూ సంప్రదాయం చాలా విశిష్టమైనది. ఇందులో ఏ రూట్లో వెళ్ళినా భగవంతుని చేరచ్చు. ఒక్కొక్క గురువు, ఒక్కొక్క సాధకుడు తనదైన ఒక శైలి ఏర్పాటు చేసుకుంటాడు. ఒక గురువుని లేకపోతే ఒక మహర్షి లేకపోతే ఒక గొప్ప మహాత్మ ఆచరించిన దాన్ని కాపీ చేయడం వల్ల ఉపయోగం ఉండదు. ఆయన అలా చేశారు కదా, నాకు కూడా అలా సిద్ధిస్తుందేమో అని కాదు. ఈ వ్యక్తికి పూర్వజన్మ సుకృతాలను బట్టి, వారు చేసుకున్న పాపకర్మల్ని బట్టి వారికి
ఓ నిర్దేశిత గమ్యము, ఒక మార్గము ఉంటుంది. ఆ మార్గాన్ని ఎవరికి వారు వెతుక్కోవాల్సిందే. అవును. కొంతవరకే మాత్రమే గురువులు, శాస్త్రాలు మనకి దారి చూపిస్తాయి. అవును. నాకు భగవంతుడు దర్శింపజేసిన మార్గం ఇది. జ్ఞానాన్ని, ఉపాసనాకాండాన్ని కలిపి నడిపించమన్నారు. అందుకని ఉపాసనాకాండలో నేను శ్రీ విద్యానుష్ఠానం, శ్రీచక్రార్చనలు, తర్వాత మా చండీ మా సప్తశతి హోమాలు, మా వనదుర్గా మహావిద్యా హోమాలు, ఇక దశమహావిద్యల సాధన, ఇలా వేరు వేరు ప్రక్రియలు ఉపాసనాకాండలో చాలా సాధన చేసుకోగలిగాను. ముఖ్యంగా గౌహతి, కామాఖ్య, తర్వాత మన కాళీమఠ్, హిమాలయాల్లో ఉన్న కాళీమఠ్, కేదార్, బదరి అలాంటి చోట్లకి వెళ్ళి అక్కడ ఉండి సాధన చేసి వచ్చాను. ఆ అనుభూతులు అద్భుతమైన అనుభూతులు. ఆ వాతావరణం అంతా కూడా ఒక రకమైన దివ్యమైన తరంగాలతో నిండి ఒక ఆనందాన్ని ఇచ్చింది ఆ సాధన. ఇక మిగతాదంతా కూడా నా ఇల్లే నాకు దేవాలయం. నా ఇంట్లోనే నా భార్య అందరూ సహకరిస్తారు, మా వాళ్ళందరూ ఉంటారు. చక్కటి సాధనలు చేస్తున్నాం. నా జన్మ ధన్యమైందని భావిస్తూ ఉంటాను.